పొద్దునే లెగ్సిన తర్వాత ఫ్రెష్ అయ్యాక దీపం పెట్టుకొని ఒక దండం పెట్టుకుంటే ఆ వైబ్ ఎంత బాగుంటుందండి. అలాగే ఎప్పుడైనా వీకెండ్స్ అయినా లేదా ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు టెంపుల్కి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని ఒక్కసారి గంట కొట్టి ఇలా దండం పెట్టుకుంటే ఆ వైబే వేరు కదా. అలాగే మనకి నచ్చిన కంఫర్ట్గా ఉండే డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా ఆ వైబ్ వేరేలా ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు కొంచెం ఖర్చు పెట్టి మనకి నచ్చిన బట్టలు వేసుకోవడం చాలా ముఖ్యం. అంతేకాకుండా ఆల్రెడీ మనం ఒకసారి మాట్లాడుకున్నాం, సింథటిక్, నైలాన్ అలాంటి డ్రెస్సెస్ వేసుకోవడం వల్ల అందులో ఉన్న కలర్స్ ఉంటాయి కదా, దాని కెమికల్స్ మన బాడీలోకి వెళ్ళిపోతాయి. అవి మనకి మంచిది కాదు, అంటే స్లోగా అది మన బాడీలో అబ్జర్వ్ చేస్తూ ఉంటుందన్నమాట. అలా కాకుండా అట్లీస్ట్ ఇప్పటివరకు మనం వేసేసుకున్నాం, మన పిల్లలకైనా మంచి కాటన్ డ్రెస్సెస్ ఇవ్వడం చాలా చాలా మంచిది. స్లోగా మనం బ్యాక్ టు బేసిస్కి వెళ్ళడం అలవాటు చేసుకుంటే మార్పు చిన్న చిన్న దాని నుండే మొదలవుతుందండి. ఏమంటారు? ఈ థాట్ మంచిదే కదా? నాకైతే మంచిది అనిపిస్తుంది. మీకు కరెక్ట్ అనిపిస్తే ఒక్కసారి ఆలోచించండి. ప్రస్తుతానికి మీ అందరికీ వెల్కమ్ టు మీకోసం నేను మీ స్వప్న. సో ఈరోజు మనం ఫస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ చేస్తున్నామండి. లంచ్ బాక్స్కి రైస్ చేసి పెట్టేస్తే హ్యాపీగా ఉంటుంది. చాలామంది మేము ఎన్ని రెసిపీస్ చేసినా, ఎన్ని షోలు వచ్చినా రైస్ రెసిపీ అంటే చాలామంది ఇంట్రెస్ట్గా చూస్తారు. మీ అందరికీ నచ్చేది మీరు లంచ్ బాక్స్లో పెట్టించిన పిల్లలకి కూడా నచ్చుతుంది. అదే క్యారెట్ కొబ్బరి అన్నం. మంజు గారు రాశారు మన కోసం. హాయ్ అక్క. హాయ్ మంజు, ఎలా ఉన్నారు? అక్క, నా కోసం క్యారెట్ ఇంకా కొబ్బరి కాంబినేషన్లో ఒక మంచి రైస్ ఐటమ్ చేసి చూపించగలరా? ట్రై చేస్తాను అని చెప్పి మంజు చాలా స్వీట్గా చిన్న మెయిల్ రాశారు. రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. కొబ్బరి ఇంకా క్యారెట్ రెండు కాంబినేషన్లో రైస్ అయితే అద్దరిపోతుంది. ఉట్టి కొబ్బరి అన్నం చేసుకున్న బాగుంటుంది, క్యారెట్ వేసుకుని రైస్ చేసుకున్న బాగుంటుంది. రెండు కొంచెం కొంచెం ఉన్నాయనుకోండి, రెండు మిక్స్ చేసి చేసినా బాగుంటుంది. పులావ్ చేసుకోవచ్చు, ఫ్రైడ్ రైస్ లాగా చేసుకోవచ్చు, తాలింపు అన్నం లాగా చేసుకోవచ్చు. రకరకాలుగా, అంటే కొంచెం తాలింపు కొంచెం డిఫరెంట్గా చేస్తే కనుక పిల్లలకి బాగుంటుంది. ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. క్యారెట్ కొబ్బరి అన్నం చేసుకోవడానికి అన్నీ రెడీగా ఉన్నాయి. సింపుల్ రెసిపీ అండి. ఒకసారి అనిపిస్తుంది ఇది కూడా మన షోలో చెప్పాలా అనిపిస్తుంది, కానీ చాలామందికి తెలియని కాంబినేషన్. ఇలా కూడా చేసుకోవచ్చని, అంటే లంచ్ బాక్స్ రెసిపీ కొత్తగా ఇప్పుడే అమ్మలు టిఫిన్ బాక్స్ కట్టించే వాళ్ళకి చాలా బాగుంటుంది. పొద్దున్న చేసిన వేడివేడిగా ఉన్నప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందో లంచ్ బాక్స్కి పెట్టిస్తే మధ్యాహ్నంకి కూడా అంతే హాయిగా ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే కర్రీ సపరేట్గా, రైస్ సపరేట్గా, మళ్ళీ వండి బాక్సులు 4-5 డబ్బాలు కట్టే దానికన్నా ఒకే దాంట్లో జస్ట్ బాక్స్లో పెట్టి స్పూన్ పెట్టించేస్తే హ్యాపీగా తినొచ్చు. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా ఎంజాయ్ చేసే రైస్ అన్నమాట. పిల్లలకి మనము ఎక్కువగా ఫోన్స్ చూస్తున్నారు, టీవీ చూస్తున్నారు, సైట్ వస్తుంది అని మనం బాధపడుతూ ఫోన్ని పక్కన పెట్టేసిన, టీవీ పక్కన పెట్టేసిన వాళ్ళకి ఇచ్చే హోంవర్క్ ఖచ్చితంగా ల్యాప్టాప్లో ఈవినింగ్ కొద్దిసేపు అయినా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. చిన్న కళ్ళు కదండి, కొంచెం స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక రకంగా క్యారెట్ అలాగే కరివేపాకు అయితే ఖచ్చితంగా అలవాటు చేయండి. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే కరివేపాకుని ఒక 2 రెబ్బలు ఇచ్చేస్తే చక్కగా నమిలి మింగుతారు. వాళ్ళు తినలేరు అనుకోవడం మీ భ్రమ. 2-3 సంవత్సరాల పిల్లలకి హ్యాపీగా ఇస్తే నమిలి నీళ్ళు తాగేస్తారు. ఫస్ట్ థింగ్, పొద్దున ఖచ్చితంగా వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు అది మటుకి 2 రెబ్బల కరివేపాకుని ఇవ్వడం, వాళ్ళకి తినిపించి నీళ్లు తాగించడం మటుకి అలవాటు చేసుకోండి. ఎంతో కొంచెం సేవ్ అవుతారనమాట. సో ఇప్పుడు ప్యాన్ పెట్టాను. ఇందులో మనం ఆయిల్ వేసుకుంటున్నాం, కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే కాంబినేషన్ బాగుంటుంది. మొత్తం నెయ్యి వేసామనుకోండి కింద అడుగంటుతుంది కదా, అంటే మాడిపోతుంది. ఇప్పుడు తాలింపు, సింపుల్ తాలింపు చేస్తున్నాం. ఆవాలు ఎప్పుడు ఇలా సన్న ఆవాలే వాడండి, పెద్ద ఆవాలు అస్సలు మంచివి కాదు. ఎందుకు అంటే మనం తింటుంటే ఫస్ట్ థింగ్ చేదు వస్తుంది, టేస్ట్ బాగుండదు. అలాగే మనం పిల్లలు నమిలేసారనుకోండి, కిడ్నీ స్టోన్స్ అంటాం కదా, ఆ పెద్ద ఆవాలు సరిగా వాటర్ తాగకపోతే స్టోన్స్ లాగా అయిపోతాయి, అది గుర్తుపెట్టుకోండి. కొత్తగా ఇప్పుడే యూకేజీ నుండి ఎల్కేజీ, అంటే యూకేజీ వరకు టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళరు మన పిల్లలు. సో ఎల్కేజీ యూకేజీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి వెళ్ళే పిల్లలకి లంచ్ బాక్స్ కట్టాలి, కొత్తగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే వాళ్ళకైతే మంచి రెసిపీ ఇది. పల్లీలు, ఒక గుప్పెడు పల్లీలు, పల్లీలు మటుకి మంచిగా వేగాలి. కొంచెం పల్లీలు వేగుతున్నప్పుడే ఇందులో కాస్త శనగపప్పు, అలాగే కాస్త మినపప్పు,
కొంతమందికి ఏమో ఈ పప్పులు వేస్తే చాలా ఇష్టంగా తింటారు, కొంతమందికి ఏమో నచ్చదు. ఇంకా అది మీ చాయిస్. ఇవన్నీ వేసుకున్నా బాగుంటుంది, లేదంటే మీకు నచ్చినట్టుగా ఒక శనగపప్పు, ఉట్టి మినపప్పు, ఉట్టి పల్లీలు అలా కూడా వేసుకోవచ్చు. నూనెలో వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఎండుమిరపకాయలు వేసుకున్నాం. ఇలా నూనెలో ఎండుమిరపకాయలు కరకరలాడేంత వరకు వేయించితే బాగుంటుంది. ఇలాంటి రైసులు చేసినప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు చాలా బాగుంటాయి. అయితే క్యారెట్, కోకోనట్ ఆ ఫ్లేవర్ తెలవడం కోసం నేను వెల్లుల్లి వేయట్లేదు. వెల్లుల్లి ఫ్లేవరు కొంచెం కోకోనట్ని డామినేట్ చేస్తుంది, అందుకే నేను వేయలేదు. మీకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి. లంచ్ బాక్స్ చేసేటప్పుడు పిల్లలకి పచ్చిమిర్చి ఇలా పెద్దగానే వేసేయండి. మనం బాక్స్ కట్టేటప్పుడు పచ్చిమిర్చి తీసి పక్కన పెట్టేసి మనం రైస్ పెట్టొచ్చు. మరి చిన్నగా కట్ చేస్తే పిల్లలు తెలియకుండా తినేస్తే పాపం ఇబ్బంది పడతారు కదా, అందుకని. సో ఇప్పుడు ఇందులో కరివేపాకు వేద్దాం. కరివేపాకు మటుకి కొంచెం ఎక్కువ వేయండి. ఇప్పుడు తురుముకున్న క్యారెట్ వేసేసి మంచిగా వేయించుకోండి. ఇందులోనే సాల్ట్ వేసేయండి. తీసుకున్న రైస్కి క్యారెట్కి సరిపడా ఉప్పు, అలాగే కాస్త ఇంగువ కూడా వేసేయండి. ఇలా చల్లేయండి. ఇప్పుడు మనం కొబ్బరి వేసుకుంటాం. 1 కప్పు క్యారెట్, 1 కప్పు కొబ్బరి తురుము. ఇప్పుడు మనం తాలింపు చేసాం కదా, పచ్చి కొబ్బరి, క్యారెట్ ఇలా చేసేసిన తర్వాత ఈ మిక్చర్ని మీరు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి నైట్. ఎందుకంటే మార్నింగ్ టైం లేకపోతే ఇలా తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మార్నింగ్ వేడివేడిగా అన్నం వండేసి కాస్త చల్లగా అయిన తర్వాత దీన్ని డైరెక్ట్గా రైస్లో కలిపేసి ఇచ్చేయచ్చు. చాలా ఈజీగా పని అయిపోతుంది. అప్పటికప్పుడే క్యారెట్ తురుముకొని, కొబ్బరి తురుముకొని పొద్దున్న చేయాలి అంటే కష్టం. సో ఇలా తయారు చేసుకున్న దాన్ని 2-3 రోజులు ఉంటుంది. చక్కగా మంచిగా డ్రైగా చేసేసుకుంటే హ్యాపీగా మీరు ఒక 2-3 రోజులు పెట్టుకోవచ్చు. ఇంట్లో రైస్ మిగిలింది అనుకోండి, ఎప్పుడైనా హ్యాపీగా వెంటనే కలుపుకోవచ్చు అనమాట. ఇలా రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ చల్లార్చుకున్న రైస్, అన్నం చల్లగా అయిన తర్వాత వేసుకోవాలి. ఎందుకు అంటే వేడివేడిగా ఉన్న అన్నం ఇలా కలిపేస్తే ముద్దలాగా అవుతుంది. అండ్ క్యారెట్, కొబ్బరి ఎంత వేసామో అంతే అన్నం వేసాం. అన్నం ఎక్కువ, వెజిటేబుల్స్ తక్కువ వేసేదానికన్నా అన్నం ఎంత వేస్తున్నామో వెజిటేబుల్స్ అంత వేస్తే బాగుంటుంది. పిల్లలకి కూడా అలా అలవాటు చేయండి. ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చూసుకోండి. ఉప్పు సరిపోతే ఓకే, సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. కారం అయితే డెఫినెట్గా సరిపోతుంది. మనం చల్లగా ఉన్న అన్నంని వేసాం కదా, మళ్ళీ రీహీట్ అయిపోవాలి. ఈ లోపల ఇక్కడ ఉన్న సందడంతా సర్దేసి ఫైనల్ బౌల్ ఒకటి తెచ్చేసుకుందాం. సో చూడండి, మళ్ళీ రైస్ వేడిగా అయిపోయింది. ఎంత కమ్మగా ఉంటుందంటే ఇంకా కొంచెం కావాలి అంటే పైనుండి నెయ్యి వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక దబ్బ నిమ్మకాయ పిండండి. స్టవ్ ఆఫ్ కూడా చేసేసాను. యమ్మీ యమ్మీగా ఉండే క్యారెట్ కొబ్బరి రైస్ అండి. క్యారెట్ ఇంకా కొబ్బరి పచ్చడి కూడా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర ఇప్పుడు ఇక్కడ వేసేద్దాం. మళ్ళీ పైనుండి కాస్త వేసుకుందాం. జస్ట్ అప్పడాలు లేదా మురుకులు, బజ్జీ ఏదైనా పక్కన ఉంటే ఇలాంటి రైస్కి చాలా బాగుంటుంది. కొంచెం పెరుగు కూడా కట్టిస్తే మొత్తం రైస్ తిన్నాక లాస్ట్లో ఒక ముద్ద పెరుగుతో కలుపుకొని తిన్నా బాగుంటుంది. పైనుండి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటాం.
క్యారెట్ కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. నెక్స్ట్ మెయిల్ కూడా చదవడానికి నేను రెడీగా ఉంటాను. క్యారెట్ కొబ్బరి అన్నం తయారీ విధానం: ముందుగా ప్యాన్లో నూనె, నెయ్యి వేసి ఆవాలు, పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. తరువాత క్యారెట్ తురుము, ఉప్పు, ఇంగువ, పచ్చి కొబ్బరి వేసి బాగా వేయించుకొని అన్నం వేసి బాగా కలిపి నిమ్మరసం యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర చల్లుకొని బౌల్లోకి తీసుకుంటే అద్దిరిపోయే క్యారెట్ కొబ్బరి అన్నం రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం ప్రాన్ బజ్జీ తయారు చేసుకోబోతున్నాం. కోమల్ మనకి మెయిల్ రాశారు. హాయ్ అక్క. హాయ్ కోమల్, మంచి రెసిపీ అడిగారు. ప్రాన్ అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. ఇంకా స్టార్టర్స్ లాగా చేస్తే కనుక సూపర్గా ఉంటుంది. ఏమని రాశారు అంటే, అక్క నాకు ప్రాన్స్ అంటే చాలా ఇష్టం అక్క, నా కోసం ప్రాన్స్తో ఏదైనా మంచి స్నాక్ చేసి చూపించండి అక్క అని అన్నారు. అయితే ప్రాన్తో మనం ఇప్పటివరకు బజ్జీ చేయలేదు, నేను చేసి చూపిస్తాను, ట్రై చేయండి. సింపుల్ ఈజీ రెసిపీ. చేసేద్దామా? మరి కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. సో ఫస్ట్ రొయ్యల్లో కొంచెం గరం మసాలా వేసుకోండి. సింపుల్ చెప్తాను నేను. కొంచెం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసుకోండి. ఇందులోనే కాస్త నిమ్మరసం కూడా వేసేయాలి. సింపుల్ మ్యారినేషన్. మనం చేస్తుంది నాన్ వెజ్ బజ్జీ కాబట్టి ఇలా మ్యారినేషన్ ఇస్తే బాగుంటుంది. దీన్ని పక్కన పెట్టేద్దాం. ప్రాన్ బజ్జీ చేసుకోవడానికి మెయిన్గా మనం ఒక ఫ్లేవర్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. అది సోంపు, జీలకర్ర, ధనియాలతో వస్తుంది. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ సోంపు చక్కగా మనం క్రష్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేస్తే మంచి క్రష్ అవుతుంది. మూడిటి కాంబినేషన్ సూపర్ ఉంటుంది. దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేద్దాం. అలాగే కొద్దిగా పసుపు, పుట్నాల పిండి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూను, అలాగే కొంచెం పిండిలోకి కాస్త ఉప్పు. ఈ బజ్జీలో మనం వాము వేయట్లేదు, జీలకర్ర వేసాం, సోంపు వేసాం, ధనియాలు వేసాం. ఆ ఫ్లేవర్ బాగుంటుంది. మళ్ళీ ఓము వేస్తే అన్నీ మిక్స్ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఇందులో శనగపిండి తీసుకుంటాం. సో ఇవన్నీ మిక్స్ చేసాం కదా. ఇందులో సోయా కూర, దిల్ లీవ్స్ కొంచెం ఇట్లా లైట్గా యాడ్ చేయండి. మరీ ఎక్కువ వేసినా ఫ్లేవర్ అంత బాగుండదు. అలాగే కాస్త కొత్తిమీర కూడా. రెగ్యులర్ బజ్జీలకు కాకుండా నాన్ వెజ్కి కొంచెం డిఫరెంట్గా చేస్తే బాగుంటుంది. కొంచెం వాటర్ వేసుకోవాలి. సో ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొంచెం మనం వేడి ఆయిల్ వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేద్దాం. సో ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో ఒక స్పూను బియ్యపిండి వేసుకోండి. వేసి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు నీళ్ళు. మనం మిర్చి బజ్జీకి పిండి ఎలా తడుపుకుంటామో అలాగే, మరీ పల్చగా కలపకూడదు. ఇప్పుడు మనం మిర్చి బజ్జీ కన్నా కొంచెం పల్చగా కలుపుకోవాలి. ఇందులో మనం సోడా వేయలేదు, సోడా అవసరం లేదు ఈ పిండికి. ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసేసాం కదా. మనం కొంచెం పసుపు వేస్తే ఈ మంచి ఎల్లోయిష్ కలర్ వస్తుందన్నమాట. ఇప్పుడు రొయ్యను చూడండి, నేను ఎలా క్లీన్ చేశాను. తోకను అలాగే ఉంచాను. ఇలా తోకను వదిలేసి పిండంతా రొయ్యకు పట్టించి నూనెలో వేసుకోవాలి. విడివిడిగా బజ్జీ వేసుకోవడమే. లైట్గా కోట్ పట్టుకోవాలి, మరి ఎక్కువ కోట్ చేసినా కూడా బాగుండదు.
ఇలాగే ఒక్కొక్కటి వేసుకొని మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసేయడం. సో కొన్ని వేసాను, అవి ఫ్రై అయిపోతున్నాయి. ఇవి అయిన తర్వాత సెకండ్ బ్యాచ్ వేసుకుందాం. ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ఫ్రై చేసుకోవడం అంతే. బియ్యపిండి వేసాం కదా, క్రిస్పీగా అవుతాయి. అండ్ ప్రాన్స్ ఎక్కువ టైం పట్టదు వేగడానికి. టిష్యూ పేపర్ వేసుకుందాం ఒక ప్లేట్లో. సెకండ్ బ్యాచ్ కూడా ఇలాగే వేసుకోవడం అంతే. పైన లేయర్ ఏమో క్రిస్పీగా, లోపల ప్రాన్స్ సాఫ్ట్గా బాగుంటాయి. ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడే ఫ్రై చేసుకోండి, వేడి వేడిగా బాగుంటుంది. లేదంటే ఒకసారి ఆఫ్ ఫ్రై చేసేసుకున్న తర్వాత అన్నీ కలిపి మళ్ళీ ఒకేసారి చేసుకుంటే ఫ్యామిలీ అంతా ఒకేసారి తినొచ్చు. ఇలాగే రెండో వాయి కూడా నేను వేసేసుకుంటాను. వేసుకొని ఫైనల్ ప్లేట్ తెచ్చేసుకుంటాను. మళ్ళీ రెండోసారి వేసేటప్పుడు కూడా నూనె మంచిగా వేడిగా ఉండాలి. చల్లగా అయితే కోటింగ్ ఊడిపోతుంది. కోటింగ్ పట్టుకోవాలి అంటే ఎప్పుడు నూనె వేడి వేడిగా ఉండాలి. ఎంత పర్ఫెక్ట్గా పట్టుకుని చూసారా కోటింగ్. సో ఇలా చక్కగా ప్రాన్ బజ్జీ వేసేసాను. మంచి క్రిస్పీగా, మీకు ఆ సౌండ్ తెలుస్తుందా? ఫ్రై చేసేసుకుంటే అసలు ఏం అవసరం లేదు. ఇందులోనే మనం మంచి ధనియాలు, జీలకర్ర, సోంపు అవన్నీ వేసేసాం కదా. అండ్ కొంచెం మసాలాలు కూడా పట్టించాం కాబట్టి డైరెక్ట్గా తినేయచ్చు. లేదు కొంచెం సాస్ కావాలి అంటే టమాటో కెచప్, మయోనైస్తో కూడా బాగుంటుంది. పక్కన ఒక నిమ్మకాయ పెట్టేద్దాం. ప్రాన్ బజ్జీ తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న క్యారెట్ కొబ్బరి అన్నం కూడా తెచ్చుకుందాం. ప్రాన్ బజ్జీ తయారీ విధానం: ముందుగా రొయ్యల్లో కాస్త గరం మసాలా, కొంచెం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ సోంపు, కొంచెం ఉప్పు కలిపి క్రష్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో క్రష్ చేసుకున్న జీలకర్ర, సోంపు, ధనియాలు వేసుకొని పసుపు, పుట్నాల పిండి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, శనగపిండి వేసి, దిల్ లీవ్స్, కొత్తిమీర, వేడిగా ఉన్న నూనె వేసి, బియ్య పిండి వేసి, కొద్దిగా నీళ్లు పోసి అందులో ముందుగానే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ముంచుకొని వేడిగా ఉన్న నూనెలో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే అద్దిరిపోయే ప్రాన్ బజ్జీ రెడీ అయిపోతుంది. క్యారెట్ కొబ్బరి అన్నంతో పాటు ప్రాన్ బజ్జీ కూడా చాలా బాగుంటుంది. సో కాంబినేషన్ అయితే అద్దిరిపోయింది. నేనైతే చేసి చూపించేశాను, మీరైతే ట్రై చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వంటకాలు లంచ్ బాక్స్ కోసం అయినా, స్టార్టర్స్ అయినా, లేదా ఏదైనా టైంపాస్ కోసం తినాలి అన్నా, డ్రింక్స్ కావాలి అన్నా, బిర్యానీ కావాలి అన్నా, కర్రీస్ కావాలన్నా, ఆమ్లెట్ కావాలి అన్నా, స్నాక్స్ కావాలి అన్నా, మురుకులు కావాలన్నా, ఏవి కావాలన్నా హ్యాపీగా మీరు అడగొచ్చు. మాకు మెయిల్ పంపించండి. మా మెయిల్ ఐడిని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి మీకోసం @mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.